హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీస్ లిటిల్ కిచెన్. ఈరోజు మనం హెల్తీగా సమోసా బైట్స్ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ సోంపు వేసి కచ్చపచ్చగా దంచుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఇందులోనే 3 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క వేసి దీన్ని కూడా కచ్చపచ్చగా దంచుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బౌల్ తీసుకొని అందులో 1½ కప్పు గోధుమ పిండి, హాఫ్ కప్పు బాంబే రవ్వ, హాఫ్ టీ స్పూన్ కలోంజీ సీడ్స్, 1 టీ స్పూన్ తెల్ల నువ్వులు, మీ రుచికి తగినంత సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఘీ వేసి బాగా కలిపి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అది వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ కలోంజీ సీడ్స్ వేసి అది 1 మినిట్ ఫ్రై చేసి అందులో మనం దంచి పెట్టుకున్న చిల్లీ పేస్ట్ వేసి 1 మినిట్ ఫ్రై చేయాలి. దాని తర్వాత మనం దంచి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, సోంపు ఉంది కదండి, ఆ పొడిని వేసి 2 మినిట్స్ ఫ్రై చేసి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న 4 బంగాళదుంపల్ని వేసి బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇందులోనే మీకు సరిపడా ఉప్పు, హాఫ్ టీ స్పూన్ చొప్పున పసుపు, కారం, మిరియాల పొడి, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత మనం ముందే ఉడికించి పెట్టుకున్న పావు కప్పు పచ్చి బఠానీలను వేసి కలిపి అందులో 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసి కలిపేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం. మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిలో నుంచి కొంచెం పిండి తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు స్ప్రెడ్ చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని కొంచెం తీసుకుని ఇందులో పెట్టి అంచుల వెంట క్లోజ్ చేస్తూ రౌండ్ బాల్ లాగా రెడీ చేసుకోవాలండి. ఇలా మొత్తం పిండితో బాల్స్ లాగా రెడీ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద మనం పొంగనాలు వేసుకునే కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ ఇందులో పెట్టి కొంచెం టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత వాటిని అన్నింటిని ప్లేట్లోకి తీసుకుంటే మన హెల్తీ సమోసా బైట్స్ రెడీ అయిపోతాయి. అంతేనండి. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్స్ అండ్ కమెంట్స్ నా ఛానల్ కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.